ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ముఖ్యంగా ఏమిటంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి కృషి నీటిపైన ఉండటానికని పెట్టి అప్పుడు 2014 లెక్కల ప్రకారంగా అగ్రికల్చర్ వాళ్ళ లెక్కల ప్రకారం 1,31,00,000 ఎకరాల సాగు అయినటువంటి దాన్ని మేము 2023లో దిగిపోయేసరికి 2,30,2.09 కోట్ల ఎకరాల సాగుకు చేయడం జరిగింది. అంటే దగ్గర 78,000 లక్షల ఎకరాల విస్తీర్ణ పెంచినాం. అంటే ఇది ఓన్లీ కాళేశ్వరం ద్వారా వచ్చింది. కాళేశ్వరం ద్వారా వచ్చడం వలన రైతులు పండించేటువంటి పంట గ్రౌండ్ లెవెల్ కానీ గ్రౌండింగ్ లెవెలు బోర్లలో కానీ ప్లస్ బావిలలో కానీ నీటి ఉబ్బు పెరగడం వలన జలాశయం పెరగడం వలన ఇటు ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి కాళేశ్వరం కుంగిపోయిందని ఒక బ్యారేజ్ కాదు, 3 బ్యారేజీలతో అనేకమైనటువంటి లింకులు ఉన్నాయి. ఆ లింకుల ద్వారా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బక్కచెర్ల కడతన్నటువంటి దాన్ని మనము అప్పుడు మల్లన్న సాగర్ కడితే వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ నదులు లేకున్నా కానీ నదిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా అంతగిరి కానీ ఇప్పుడు రంగనాయక సాగర్ కానీ కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ ఇటువంటి వాటికి సముద్రం లేకున్నా వరద పరిస్థితులు లేకున్నా కృత్రిమంగా ఎత్తిపోసే పథకం ద్వారా చేసి ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఇటువంటి పని చేసిన వలన ఇప్పుడు ఓర్వలేక నేను మాయమాటలు చెప్పి కేసీఆర్ను గద్దెదించిందని ఎట్లుంటుందంటే కళ్ళమంటతనానికి ఎప్పుడు కళ్ళమంటతనం అన్నట్టు ఈ కేసీఆర్ను కమిషనర్ దగ్గరికి పిలిపించినందుకు సంతోషపడుతుండు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం గోసపడుతున్నారు. ఇటువంటి కేసీఆర్ను పోగొట్టుకుంటున్నామని గోసపడుతున్నాం. అదేవిధంగా 3 సంవత్సరాలనే కాళేశ్వరం పూర్తి చేసినటువంటి హరీష్ రావును కూడా కమిషనర్ దగ్గరికి పిలిపించినందుకు కంటితుర్పు చర్యగా నువ్వు సంతోషపడుతున్నావు కాబట్టి, కానీ ఇది నిలమెల్లు ఉండదు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఫోన్ ట్రాపింగ్ విషయం ఏంటంటే గతంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రాకముందు కూడా రాజకీయ వ్యవస్థలో కూడా గూఢాచారి వ్యవస్థ అనేది ఒకటి ఉండే. గూఢాచారి వ్యవస్థ అంటే అందరికీ తెలుసు, అక్కడ ఏం జరుగుతుంది, పబ్లిక్ దగ్గర ఏం జరుగుతుంది, ఎవరు ఏమనుకుంటారని ఈ గూఢాచార వ్యవస్థ ద్వారా రాజుకు సేకరించేటువంటి పనినే ఇవాళ ఇంటెలిజెంట్ వ్యవస్థ పనిచేస్తుంది. ఆ ఇంటెలిజెంట్ వ్యవస్థ అనేది దానికి ఎవరు ప్రభుత్వం ప్రోత్సహించదు. వాళ్ళు తీసుకొచ్చి రాజనగా ఇప్పుడు ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ప్రభుత్వానికి నివేదించేటువంటి వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేస్తాడా, వాళ్ళు మనుషుల ద్వారా చేస్తారా, సివిల్ ద్వారా పోయి తెలుసుకుంటారా, అది వాళ్ళ డిపార్ట్మెంట్ ఇష్టం. కానీ ప్రభుత్వం చెప్పదు, ఏ విధంగా ట్యాప్ చేయమని చెప్పదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు ట్యాప్ చేస్తూనే ఉన్నది కదా, ఇప్పుడున్న నిఘా వ్యవస్థ అదే పద్ధతి చేస్తుంది కదా. అప్పుడు కూడా ప్రతి వ్యవస్థ ఇప్పుడు 2014 కంటే ముందు కాదు, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి నిఘా వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. అది ఏ విధంగా తెచ్చిర్రు ఏ విధంగా అనేది కాదు, ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండు. ఇప్పుడు ఇటువంటి వాటిని కేసీఆర్ మెచ్చుకోవద్దనే దాని మీద దురుద్దేశంతో వీళ్ళు చేసిర్రు అనేది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు కూడా చేస్తలేడా ట్యాపింగ్ అనేది? ఇంటెలిజెంట్ వ్యవస్థ అక్కడ పనిచేస్తలేదా? ఏది కానీ ఎస్బీలు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తారో సమాచారం చేరవేయడమే వారి బాధ్యత. ఈ విధంగా కేసులు పెట్టుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళను ఇబ్బంది చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తక్షణమే గద్దెదించుతామని ప్రజలు అనుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్కి అధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని భావిస్తున్నారు.